ఇప్పుడు సిప్యాక్ ఒక సర్వే చేసింది. ఆ సర్వే రిజల్ట్ వచ్చింది. సర్వే రిజల్ట్ మీద ఇప్పటివరకు కాంగ్రెస్ కిమ్ అంటలేదు. రిజల్ట్ ఏమొచ్చింది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరిని కోరుకుంటున్నారు ఏంది అనే దాని మీద సర్వే చేసింది. చేస్తే కాంగ్రెస్కి వచ్చిన ఎన్ని సీట్లు తెలుసా? 22 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. చాలా దగ్గరలల్లా కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటున్నారు, జనాలు వద్దనుకుంటున్నారు. వద్దు ఇక చాలు, మీరు చేసిన పాలన చాలు, 2.5 ఏండ్లలోనే ఎంత చెయ్యాలో నష్టం అంతా చేసిరు, ఇక ఇంకా వద్దు మీ పాలన అని అనుకుంటున్నారు. ఒదికు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే 10 ఏండ్లు నేనే ముఖ్యమంత్రి అవుతా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిరు కదా, గొప్పగా కర్ణాటకలో బెంగళూరులో పోయి ఓ మీటింగ్లో చెప్పారు, హిట్లర్ స్ఫూర్తితోనే నేను తెలంగాణలో పాలన చేస్తున్నా, మీరు గూగుల్లో ఎతికి చూడుర్రి, వేరే దేశాలల్లో ఇట్లా కూల్చివేతలు కూలుడు చూస్తారు కదా, వాటికి ఏ మాత్రం తీసిపోకుండా మా దగ్గర కూల్చివేతలు ఉంటాయి, అట్లా ఎట్లా పడితే అట్లా కూల్చివేతలు చేస్తున్నా నేను, ఇట్లా పాలిస్తున్నా నేను అని అన్నారు. మీ పాలన మీకు మంచిగా అనిపిస్తుంది కావచ్చు కానీ జనాలకు మంచిగా అనిపిస్తలేదు. ఇంకేం చెప్తారంటే మేము రుణమాఫీ చేసినాం మొత్తం, తులం బంగారం కూడా ఇచ్చేసినామని చెప్పిండు ఒక ఆయన. అయితే తులం బంగారం ఇచ్చేసినాం అన్నాడు. ఇంకొక ఆయననైతే 2 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ ఇయర్ ఇస్తాము అంటే మేము 5 ఏండ్ల వరకు ఇస్తాము అని చెప్పినాము అని అన్నారు. రుణమాఫీ అయిపోయిందన్నారు, రైతు భరోసా ఇచ్చినాము అన్నారు. ఇట్లా మొత్తం చెప్తారు, చూసినాం కదా మనం. మరి ఇన్ని చేసినామని మీరు చెప్తే మీ పాలన మీద ఎందుకు 2.5 ఏండ్లకే విసుగొచ్చింది జనాలకి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మేము మస్తు పాలిస్తున్నాం, చాలా గొప్పగా హిట్లర్ స్ఫూర్తితోని పాలిస్తున్నాం, హైడ్రా అనేది తీసుకొని వచ్చి మొత్తం చెరువులు కుంటలు ఎక్కడికక్కడ ఆక్రమించిన వాళ్ళకి మొత్తం బుల్డోజ్ చేసి పడేస్తున్నా, జనాలు మొత్తం అసలు ఆ కూల్చివేతలు చూసి ఎంత అసలు మా ప్రభుత్వాన్ని ఎంత పొగుడుతుర్రో అన్న లెక్క మాట్లాడిండాడు. ఈయన మాట్లాడుతుంటే కిందున్న వాళ్ళు కూడా నవ్వీరు. సరే మొత్తం చేసినామంటారు కదా మీరు, రుణమాఫీ చేసిర్రు, రైతు భరోసా ఇచ్చిర్రు, ఆ తులం బంగారం ఇస్తారు, ఇన్ని చేసిర్రు కదా, మరి ఇన్ని చేస్తే 2.5 ఏండ్లలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మామూలుగా 2 టర్ములు వచ్చిన తర్వాత వ్యతిరేకత ఉంటుంది అంటే ఓకే అనుకోవచ్చు ఎవరికైనా. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా 2 టర్ములు వచ్చిన తర్వాత వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10 ఏండ్లు పాలిస్తారు, కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఎంత చేసినా వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్ని చెప్పినా, మేనిఫెస్టోలో ఇన్ని చెప్పారు కదా చేయలేదు కదా ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల లెక్క చూస్తేనైతే 3 టర్ములు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 3 టర్ముల తర్వాత వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ ఒకటే టర్ము 2.5 ఏండ్లే అయ్యింది, 5 ఏండ్లు కూడా కాలే. సరే 5 ఏండ్లు పాలన చూసి విసిగిపోయిర్రు, ఇక 5 ఏండ్లు అయింది వద్దనుకుంటుర్రు అని కూడా కాదు, 2.5 ఏండ్లు అయింది. 2.5 ఏండ్లల్లా మీరు వద్దు అనుకుంటుర్రు జనాలు. నా వెనకాల ఉన్నది ఇది సర్వే రిపోర్టే, ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇక ఇది సివిక్ పోల్ వాళ్ళు చేసిన సర్వే, సిప్యాక్ ఏజెన్సీ. ఇది ఏంటి అంటే మూడ్ ఆఫ్ తెలంగాణ ఒపీనియన్ పోల్ 2026. తెలంగాణ ప్రజల మూడ్ ఎట్లా ఉంది అనే దాని మీద వాళ్ళు ఒక ఒపీనియన్ తెలుసుకున్నారు జనాల దగ్గరికి పోయి. తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఇది ఇప్పటికిప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు 2.5 ఏండ్ల తర్వాత జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గెలిపిస్తారా లేదా అని దాని మీద కాదు చేసింది, ఇప్పుడు పరిస్థితి ఏంది అనే దాని మీద చేసిరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటు వేస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్లలో 22 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి, 80కి పైగా బీఆర్ఎస్ వైపుకు పోయినాయి. ఎందుకు? ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, హెచ్సియు కావచ్చు, లాస్ట్కి మొన్న బండి భగీరథ్ కొడుకు విషయంలో పోక్సో కేసు అయితే ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి మీనమేషాలు లెక్క పెడితే గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది కూడా ఇదే ప్రతిపక్ష బీఆర్ఎస్. కాబట్టి ప్రభుత్వాలని ప్రశ్నించాలనుకున్నా, రేపు పొద్దున ఏమన్నా చెయ్యాలనుకున్నా అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది అని జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ మార్పు తీసుకొస్తాం అంటే పాపం నమ్మి జనాలు ఓట్లేసిరు. కానీ ఆ మార్పు ఏం లేదు అని జనాలకు అర్థం కావడానికి ఎక్కువ రోజులు పట్టలే. 2.5 ఏండ్లల్లో అర్థమైపోయింది జనాలకి. అంటే 22 రావడం అంటే మీ ప్రభుత్వానికి పాస్ మార్కులు కూడా ఇవ్వలే, పాస్ మార్కులు కూడా ఇస్తలేమని చెప్పారు. 119 నియోజకవర్గాలు వీళ్ళు చేసింది, మొత్తం 119 నియోజకవర్గాలలో చేసిర్రు. ఇప్పుడు తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎక్కువ జిల్లాలైనాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న చిన్న జిల్లాలు ఉంటే మంచిగా పాలన సాగుతుంది అనే దాంతో చిన్న జిల్లాలు చేసిరు. కానీ వీళ్ళు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక తీసుకొని రిపోర్ట్ ఇచ్చిరు. 119 నియోజకవర్గాలలో ఉమ్మడి జిల్లాలలో ఇది ఆదిలాబాద్ మొదటిగా,
ఆదిలాబాద్లో 10 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు ఏంది అనే దానికి ఇక్కడ అసెంబ్లీ పేర్లు. ఇది బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఓట్ షేర్. ఎంఐఎం ఉంది కదా, ఎంఐఎంది అంటే జనాల ఎంత పర్సంటేజ్ అనుకుంటున్నారు అనే దాని మీద. ఇది బీజేపీది, అది కాంగ్రెస్ది. చెప్పలేము అని చెప్తారు కదా కొంతమంది. సరే బీజేపీనా బీఆర్ఎస్సా కాంగ్రెసా ఇది అడిగినప్పుడు చెప్పలేము మేము, ఇప్పుడే ఎన్నికలు ఏం లేవు కదా, మేము ఎన్నికలప్పుడు ఆలోచించుకొని చెప్తాము, ఇప్పుడు ఓట్లు వేసేది లేదు కదా, ఇట్లా చెప్పేటోళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది. అందరు ఏం చెప్పారు అడగంగానే. అట్లా చెప్పలేను అని అన్నోళ్ళు చాలా శాతమే ఉన్నారు, చెప్పలేను అని అన్నోళ్ళు కూడా ఎక్కువ శాతమే ఉన్నారు. కానీ వాళ్ళని కలిపినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అని అడిగే దగ్గర ఇప్పుడు ఇక్కడ ఆసిఫాబాద్ బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ 51% ఉంది అని చెప్పారు. కాంగ్రెస్ ఎంత ఉంది? 38 ఉంది. ఒకవేళ రేపు పొద్దుగాల వీళ్ళు కాంట్సే అని చెప్పిన వాళ్ళందరూ దీనికి టర్న్ అయినా కూడా వాళ్ళు 51ని మించరు. ఒకవేళ చెప్పలేము అని అన్నోళ్ళు కాంగ్రెస్ వైపుకి మళ్ళినా కూడా అది దీనికంటే ఎక్కువ కాదు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇక్కడ 51% ఉంది, ఇక్కడ 38కి 8 కలిపినా కూడా 40లోనే ఉంటారు తప్ప వాళ్ళు ఇక్కడికి రారు, 51%ని అందుకోరు. మొత్తానికి మొత్తంగా పడతాయని ఏం లేదు. ఇప్పుడు చెప్పలేము అన్నోళ్ళు కూడా మొత్తానికి మొత్తంగా వాళ్ళకే వేస్తారని ఏం లేదు. అయినా సరే ఒకవేళ వేసినా చెప్తున్నా నేను, ఒకవేళ వేసినా వీళ్ళని అందుకోలేరు. ఇది ఆదిలాబాద్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకి చేసిరు. తర్వాత 11 నుంచి స్టార్ట్ అయింది నిజామాబాద్ది. నిజామాబాద్లో ఏంది పరిస్థితి అనేది. తర్వాత కరీంనగర్లో ఏంది పరిస్థితి, మెదక్, మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఇది ఉమ్మడి 10 జిల్లాలకి సంబంధించిన షీట్ ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము మస్తు చేస్తున్నాం, గొప్పగా చేస్తున్నాం, పాలన 10 ఏళ్ళు ఉంటుంది అని అన్నారు కదా. మరి గొప్పగా చేస్తే పాలన జనాలు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది మా మీద అని. ఈ సర్వేని అట్లీస్ట్ ఇక్కడున్న స్టేట్ కాంగ్రెస్ నాయకులు పెద్ద పట్టించుకుంటారు అనుకోవట్లేదు. సెంట్రల్ వాళ్ళ హైకమాండ్ అగ్ర నాయకులు ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటారు. కానీ ఇక చూడురు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూడురు మీరు. 2.5 ఏళ్ళు అయింది తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తే మీకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళొక్కసారి వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా సందర్భాలలో జనాల దగ్గరికి పోయినప్పుడు చాలామంది చెప్తున్నారు మళ్ళొకసారి వేస్తాం, ఇక బుద్ధి వచ్చింది ఇప్పటికీ, ఏమిచ్చిర్రని వెయ్యాలి అని అడుగుతున్నారు. ఉల్టా అసలు ఏం చేసిర్రు మీరు? రేపు పొద్దుగాల మా దగ్గరికి ఓట్లకి రమ్మనూరి, ఓట్లు అడుగుటానికి రమ్మనూరి చెప్తాం. ఎప్పుడైనా సరే ఏవైనా ప్రభుత్వాలు ఇగో మేము గివి చేసినాం, మళ్ళీ మాకు ఓటు అయ్యిర్రి వేస్తే గివి చేస్తాము అని చెప్తారు. కానీ వీళ్ళు చేసింది ఏముంది చెప్పుకుంటానికి? చెప్తున్నారు కానీ అది చేసిర్రా లేదా అనేది జనాలకి తెలుసు. ఇప్పుడు జనాల దగ్గరికి పోయి మేము మొత్తం రుణమాఫీ చేసినాము అంటే చెప్తారు, జనాలే చెప్తారు. ఇప్పుడు ఓట్ల కోసం అని పోయి ఆ నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేలు పోయి మేము మొత్తం రుణమాఫీ చేసినాం, నాకు మళ్ళీ ఓట్లు అయ్యిర్రి అంటే వాళ్ళే చెప్తారు. ఊర్లో ఉన్నోళ్ళు చేతులు ఎత్తి చెప్తారు, మాకు ఏడెచ్చిర్రు, ఇగో నాకు రాలే అందరూ అని చేతులు లేపేటోళ్ళు. ఒక్కసారి మీరు వాళ్ళని లెక్కేసుకొని అర్థమవుతుంది మీకు ఎంతమందికి ఇచ్చిర్రు. రుణమాఫీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మొన్న కూడా ఏం చెప్పారంటే మేము 9,000 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు, 5,000 కోట్లు రిలీజ్ చేసిరు, ఇంకా 4,000 కోట్లు రిలీజ్ చేయలే. ఇక అవి ఇప్పుడు చేసిర్రు అనుకోని మళ్ళీ ఇవి మొన్న పంటకి ఇవ్వాల్సినవి, కానీ ఇప్పుడు చేసి మళ్ళీ మొత్తం రైతు భరోసా ఇచ్చేసినాం మేము అని అంటారు. ఎకరం పడ్డది మొత్తం మంది కూడా వల్లే అది రైతు భరోసానైతే. అసలు ఎంత దారుణంగా అంటే మేము 15,000 ఇస్తామని నమ్మిచ్చిరు జనాలని. 15,000 ఇస్తాము, 10,000 రైతులకు బిచ్చమేస్తుర్రా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు బిచ్చమేస్తుర్రా? 15,000 ఇస్తాం మేము వస్తే రైతులకు, రైతు కూలీలకి, కౌలు రైతులకి. ఇగో ఇట్లా ఓయిగా ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చెప్పారు. 2,000 పెన్షన్ని 4,000 చేస్తామన్నారు. ఆ 2,000 కూడా చక్కగా టైంకి వస్తలేదు. ఇప్పుడు ఊర్లలో జనాల దగ్గరికి పోయి అడిగితే చెప్తారు, ఇగో ఇది జనాల దగ్గరికి పోయి అడిగింది కాబట్టి ఇట్లాంటి రిజల్ట్ వచ్చింది. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండి మాట్లాడుతున్నారు, కానీ జనాల దగ్గరికి పోతే తెలుస్తుంది. వీళ్ళు జనాల దగ్గరికి పోయి అడిగిర్రు కాబట్టి ఇగో ఈ రిజల్ట్ తెలిసింది. ఇది అర్థమవుతుంది. ఆ సర్వే ఇచ్చిన రిపోర్టు 22 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు అని ఇచ్చారు. 2.5 ఏళ్ళైంది. 2.5 ఏళ్లలో మీకు వచ్చే సీట్లు ఎన్ని అంటే 22 మంది. ఇక మీ ప్రభుత్వం మీద ఏముంది, వ్యతిరేకత ఉందా, లేకపోతే జనాలు మీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారా? ఇగో ఈ సర్వే రిపోర్ట్లు చూసి మీరే డిసైడ్ చేసుకోరు.